హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మై లిటిల్ స్టోరీస్. ఈరోజు వీడియో ఏంటి అంటే షార్ట్ వీడియోలో చూశారు కదా, దాని మేకింగ్ అంతా నేను చిన్న ప్రాసెస్లో చూపిస్తాను. ఇవి వచ్చేసి నా చెంపస్వరాలన్నమాట. ఇవి చూసారా, ఇవైతే గోల్డ్ అనమాట. డిజైన్ అయితే చాలా యూనిక్గా ఉంటుంది, నాకైతే బాగా నచ్చుతుంది. అన్నీ మల్టీ కలర్ అనమాట, గ్రీన్, పింక్ అన్నీ ఉన్నాయి కాబట్టి దేనికన్నా కూడా మ్యాచ్ అవుతుంది. చూసారా, రీసెంట్ డేస్‌లో అన్నీ ఇలా పర్ల్స్ తోటే వస్తున్నాయి కదా! సో, నేను అలా పర్ల్స్‌తో ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ ఆ చైన్ అంతా అడ్జస్ట్ చేసేసుకోవాలి. నా దగ్గర 3 మీటర్స్ దాకా ఉందనమాట. ఒక బ్లౌజ్‌కి తెచ్చుకుంది. సో, నేను ఇట్లా యూజ్ అయిద్దని చూస్తున్నాను. చూపిస్తున్నాననమాట మీకు అందరితో ఇలా షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ ఇలా నా ఇయర్‌కి వెనక మనం తగిలించుకుంటాం కదా! అక్కడికి లెంత్ మెజర్ చేసుకోవాలి. మనకు కావాలంటే 2 లైన్స్ ఎల్స్ 3 లైన్స్. మనకెలా కావాలంటే అలా తీసుకోవచ్చనమాట. 3 లైన్స్ తీసుకొని స్టెప్ బై స్టెప్ అనమాట. స్ట్రైట్‌గా కాకుండా ఒకటి ఫస్ట్‌ది కొంచెం షార్ట్ ఉండాలి. నెక్స్ట్‌ది దానికన్నా కొంచెం పొడవు ఉండాలి. లాస్ట్‌ది ఇంకా పొడవు ఉండాలనమాట. అలా 3 లైన్స్‌గా నేనైతే 3 లైన్స్ అనుకున్నాను. ఇంకా అయితే ఈ రోజుల్లో 5 లైన్స్ కూడా ఫ్యాషన్ అయిందనమాట. సో, ఇలా నేను తీసుకొని దాన్ని కట్ చేశాను సిజర్ తోటి. కట్ చేసుకున్న తర్వాత ఇలా మనం అడ్జస్ట్ చేసుకోవాలి. నేను తీసుకుంది వచ్చేసి ఇలా గోల్డ్ మెటాలిక్ థ్రెడ్ అనమాట. చూసారా, ఆ మెటాలిక్ థ్రెడ్ అనేది మనకు సిజర్తో ఈజీగా కట్ అయిపోతుందనమాట. ఇలా తీసుకొని ఈ ఎడ్జ్ ఆ ఎడ్జ్ ఫస్ట్ జాయిన్ చేసామన్నమాట. ఫస్ట్ జాయిన్ చేసేస్తే ఏమవుతుందంటే నెక్స్ట్ మనం హుక్ వేసుకున్నా కానీ ఈజీగా ఉంటుంది, ఇంకా జారదనమాట. సో, మనం ఫస్ట్ ఇలా దానికి వేసుకొని ఒక చిన్న నాట్ లాగా వేసుకొని ఎక్స్ట్రాస్ ఉంటే కట్ చేసేసుకోవాలన్నమాట. ఇలా 2 సైడ్స్ మనం ఫస్ట్ అనేది జాయింట్ అయితే చేసేసుకోవాలి. దీని కింద ఏదైనా సపోర్ట్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. బట్ నాకు వీలు కాక నేను ఇట్లా చేసేసాననమాట. ఎవరికి మాత్రం నచ్చదు చెప్పండి. ఇంకా ఏదైనా మనకి లేడీస్‌కి బయట కొనుక్కునే దానికంటే ఇట్లా మనం గనక చేసుకొని అది పెట్టుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ అయితే చాలా బావుంటుందని నేను నమ్ముతాను. సో, అందుకని నేను ఏదన్నా కూడా ఇలా ట్రై చేస్తూ ఉంటాననమాట. ఇలా ట్రై చేసిన వాటిలో కొన్ని బెస్ట్‌గా అనిపించినవి నేను మీతో షేర్ చేస్తాను. సో, ఇట్లా అయిపోయిన తర్వాత నేను 2 సైడ్స్ టై చేసుకున్నాను. చేసుకున్న తర్వాత దానికి స్టార్టింగ్, ఎండింగ్ రింగ్స్ అండ్ ఒక సైడ్ వచ్చేసి హుక్ మనకు తెలిసిందే కదా! అట్లా అవి జాయిన్ చేసేసాననమాట. చూసారా, ఆ థ్రెడ్ 0.3 ఎంఎంఏ ఉంటుంది. సో, మనకి చిన్న హోల్ అయినా పెద్ద హోల్ అయినా ఏ హోల్ అయినా కూడా సెట్ అవుతుంది. మనకి ఇట్లానే కావాలంటే ఓకే, లేదు అంటే మధ్యలో లైన్ కొంతమంది షార్ట్ పెట్టుకుంటారు, పైవి కిందవి కొంచెం స్వింగ్ అవుతూ ఉంటాయి, అట్లయినా పెట్టుకోవచ్చు. లేదు అనుకుంటే యాజ్ యో విష్ అనమాట. అండ్ మనం గనక రెడీమేడ్ తీసుకుంటే వాళ్ళు ఇచ్చిన చాయిస్‌లో మనం పెట్టుకోవాలి. ఇట్లా మనం ప్రిపేర్ చేసుకున్నాము అంటే మన చాయిస్ ప్రకారం మనం చేసుకోవచ్చు. ఎవరికి ఏ ఆప్షన్ కావాలో ఆ ఆప్షన్ చూస్ చేసుకోండి. అందరికీ ఇది నచ్చాలని లేదు, అందరికీ అది నచ్చాలని లేదు. ఎవరికి ఏది నచ్చితే అది. ఎవరికైనా ఇది నా ఐడియా గనక నచ్చిందంటే ఇది ఫాలో అవుతారని నేను ఈ వీడియో చేస్తున్నాననమాట. సో, ఇలా ఫస్ట్ అటు హ్యాంగ్ అయిపోయిన తర్వాత మనం కొంచెం అడ్జస్ట్ చేసుకొని ఇది జారుతూ ఉంటుందనమాట. సో, కొంచెం జాగ్రత్తగా మనం అడ్జస్ట్ చేసుకుంటే ఈజీనే అనమాట. ఆ థ్రెడ్ కూడా కొంచెం లెంతీగా ఎక్కువగా తీసుకోండి. ఎందుకు అంటే ఆ థ్రెడ్ కూడా ఐరన్‌ది కదా, పైన గోల్డ్ కోట్ వస్తుంది. అది కూడా కొంచెం జారుతదనమాట. సో, కొంచెం స్టిఫ్‌గా గట్టిగా హ్యాండిల్ చేస్తూ ముడి వేసుకోవాలనమాట. అలా ముడి వేసేసుకొని పక్కన పెట్టేసుకుంటే హుక్ అనేది లాస్ట్‌లో అయినా మనం హుక్ చేసుకోవచ్చు. ప్రాబ్లమ్ అయితే ఏమీ ఉండదనమాట. ఇప్పుడు చూసారా ఎట్లా ఉందో? ఇది ఓవరాల్‌గా అనమాట. దీనికి కింద మనం ఇట్లైనా పెట్టుకోవచ్చు, లేదు ప్లెయిన్‌గా, లేదు అనుకుంటే మనకి కింద ఏదైనా చిన్న కాజులు గానీ, అట్లా చాలామంది చాలా మోడల్స్ పెట్టుకుంటున్నారు. ఇట్లా నేనైతే 2 చేసేసాను. నాకైతే కొంచెం ప్లెయిన్ అనిపించింది. సో దట్ నేను నా దగ్గర కొన్ని చిన్న గుట్ట పూసలనేవి ఉంటాయి కదా, అవి కూడా ఉన్నాయి నా దగ్గర కొన్ని. సో, అవి రెడీగా ఉన్నాయి కదా! సో, అవి ప్లెయిన్‌గా ఉన్నాయి. కొంచెం జాయిన్ చేద్దామని నేను అవి తీసుకున్నాననమాట. ఈ గుట్ట పూసలు కూడా మనము రెడ్ అండ్ గ్రీన్, వైట్ 3 అదొకటి, అదొకటి, అదొకటి కలిపి వేసుకున్నా కూడా మనకి దేని మీద కన్నా మ్యాచ్ అవుతుంది. నా దగ్గర వైటే ఉండేసరికి నేను ఆ వైటే తీసుకొని ఆ గోల్డ్ థ్రెడ్‌కి 3 అనమాట. 3 కౌంటే 3, 5 కౌంటే 5, లేదు అంటే చిన్న బుట్టలొస్తున్నాయి అవేసుకోవచ్చు, కాసులు వేసుకోవచ్చు, ఒక్క పర్ల్ వేసుకోవచ్చు. ఏదన్నా మన ఇష్టం అనమాట. సో, ఇంక అట్లా తీసుకొని చిన్న చిన్నవి 3, 3గా కలిపేసుకొని ఒక చిన్న చిన్న బిట్స్‌గా తయారు చేసేసుకొని ఒక దానికి 5 పట్టాయి నాకు. 5 తీసుకొని రెడీ చేసి పెట్టేసుకున్నాననమాట. చూసారా, అట్లా తీసుకొని పైన నాటేసేసుకొని రెడీ చేసి పక్కన పెట్టేసి లాస్ట్‌లో ఒకేసారి హ్యాంగ్ చేశాననమాట.
సో ఇదంతా మనకు చేయడానికి హాఫ్ డే పట్టింది నాకైతే. బట్ నాకైతే పిల్లలున్నారు కాబట్టి కొంచెం టైమే పడుతుంది. నేనైతే చాలా వరకు ఆలోచించాను. ఎందుకు అంటే ఫస్ట్ చెంపస్వరాలు అంటేనే చాలామంది మొహం పక్కకు తిప్పేస్తారు. ఈ డేస్‌లో చాలామంది యూజ్ చేయరు కదా! బట్ ఇట్లా మనకి మోడల్‌గా గనక దొరికితే ఎవరు మాత్రం కాదంటారు చెప్పండి. నార్మల్ డ్రెసెస్‌కైతే సెట్ కాదు కానీ ట్రెడిషనల్ వేర్ పట్టు శారీస్, హాఫ్ శారీస్ అట్లా దేనికన్నా బావుంటుంది కాబట్టి దట్టు ఇలా మనం ట్రెండీగా కస్టమైజ్ చేసుకున్నాము అంటే మన చేతుల్లో పని కాబట్టి వన్ టైమ్ ఇది యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్ ఈ మోడల్ తీసేసామనుకోండి, నెక్స్ట్ మోడల్ వస్తే నెక్స్ట్ మోడల్‌కి టర్న్ చేసేసుకోవచ్చు. మన చేతుల్లో పని కాబట్టి. సో, ఎవరైనా ఓపిక ఉంటే తప్పకుండా ట్రై చేయండి. మేమింకా కిడ్స్ ఉండే మేమైతే ఇట్లా చేయడానికి ట్రై చేస్తున్నాం. కానీ అందరికీ ఇదే మైండ్ సెట్ ఉండాలని లేదు. వీలైనంత వరకు ఇలా చేసుకుంటుంటే బావుంటుందని నా ఫీలింగ్. అందరికీ ఈ ఫీలింగ్ నచ్చాలని లేదు. బట్ ఐయామ్ ఎక్స్‌ప్రెసింగ్ అంతే. ఇట్లా నేను చిన్న చిన్న గుట్ట పూసల్లాగా చేసేసుకొని లాస్ట్‌లో దానికి హ్యాంగ్ చేశాననమాట. నేనైతే కింద లేయర్‌కి ఒక్కటే వేశాను. మీకు కనుక కావాలి అంటే పై 3 లేయర్స్ కూడా వేసుకోవచ్చు. నాకైతే కింద లేయర్‌కే కొంచెం సింపుల్‌గా, నైస్‌గా, ఎలిగెంట్‌గా ఉంది అనిపించింది. మరి 3 లేయర్స్‌కి వేసేస్తే కొంచెం గజిబిజిగా ఉంటుంది. అందుకని ఇట్లా చేశాననమాట. ఒకవేళ మీ దగ్గర గనక ప్లెయిన్ చైన్ ఉన్నా కానీ మధ్యలో లేయర్ ప్లెయిన్ చైన్ వేసేసుకొని పైన కింద పర్ల్స్ అట్లైనా వేసుకోవచ్చు. మన ఇష్టం. మన చాయిస్ అనమాట. సో, ఇట్లా నేనన్నీ 3, 4 తయారు చేసి పెట్టేసుకొని లాస్ట్‌లో ఇలా కింద మధ్యలో నాట్ చేసేసాననమాట. ఇయి గూడా అంతే నాట్ చేసిన తర్వాత మనం మధ్యలో ఈ ఎక్స్‌ట్రాస్ మొత్తం సిజర్‌తో కట్ చేసుకోవచ్చు. అది గోల్డ్ ఐరన్ థ్రెడ్ అయినా కానీ మనకు సిజర్‌తో నీట్‌గా కట్ అవుతుంది. ఈ పర్ల్ చైన్ కూడా కట్ అవుతుంది. ఏదైనా సిజర్‌తో కట్ అవుతుంది. ప్రాబ్లమ్ ఏముండదు. ఇప్పుడు చూసారా నేను అక్కడ హోల్స్ ఉన్నాయి కదా! ముందు ఎక్కడెక్కడ చేయాలని ఒక 4 అనుకున్నాను. బట్ 5 సెట్ అయినాయి అనమాట. ఇంకా 5 తీసుకొని అట్లా నేను నాట్ చేసేసాననమాట. చేసిన తర్వాత మీకు లుక్ చూపిస్తాను. అసలు మీరైతే అర్థం కాదు. మనం చేసామని కూడా అనిపియదు. రెడీమేడ్ లాగే అనిపిస్తుంది. అంత బావుందనమాట. సో, నేను ఇది షేర్ చేయడానికి గల రీజన్ గూడా ఎప్పుడో అనుకోని కూడా నేను ఇన్ని డేస్ చేయకపోవడానికి గల రీజన్ కూడా అదే అనమాట. చాలామంది లైక్ చేస్తారు, చేయరు అన్న ఉద్దేశంతోటే. సో మీలో ఎవరికన్నా కనుక ఇలాంటి ఐడియా గనక నచ్చితే చేసుకోవాలి అని ఉంటే నేనైతే హెల్ప్ చేస్తాను. ఎవరికన్నా ఐడియాస్ కావాలంటే ఇస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇలా చేసి ఎవరికన్నా కావాలన్నా కూడా నేను సెండ్ చేస్తాను. ఓకేనా? ఎవరన్నా ముందు ఇంటరాక్ట్ అవ్వండి. కామెంట్ చేయండి మీకుండే డౌట్స్‌ని. నేను చేసిన వర్క్ ఎలా ఉంది అనేది కామెంట్ చేస్తే నాకు నెక్స్ట్ ఇంకా చేయాలి అని కొంచెం సపోర్ట్‌గా ఉంటది. నెక్స్ట్ వచ్చేసి నాకు కొంచెం బావుంటుంది. బూస్టప్ అయినట్లు ఉంటుందనమాట. సో, ఇలాంటివి ఇంకా నా దగ్గర చాలా ఐడియాస్ ఉన్నాయి. ఒక్కొక్కటి నేను నిదానంగా షేర్ చేస్తాను. చూసారా? ఇట్లా నేను 5 పెట్టానని చెప్పాను కదా! 5 చూడండి కింద చెంపస్వరాలు ఎంత బావున్నాయో. కింద అలా హ్యాంగ్ అవుతూ ఉంటే చాలా బావుంటుంది. మరి ప్లెయిన్ ఉంటే నాకంత నచ్చదు. బట్ కొన్ని వాటికి అది సెట్ అవుతుంది. బట్ నేను అనుకున్న దానికి నాకు ఇదే సెట్ అవుతుందనిపించి నేను ఇట్లా చేశాననమాట. ఇట్లా మొత్తం సెట్ చేసేసిన తర్వాత నేను హ్యాంగ్ చేసుకున్నాక 2 లుక్ చూపిస్తాను. దీంతో పాటు నేను హెయిర్ యాక్సెసరీ కూడా పెట్టాను కదా! 2 చేసిన తర్వాత లాస్ట్‌లో మీకు ఓవరాల్ లుక్ అనేది నేను చూపిస్తాను. ఒకసారి వెయిట్ చేసి చూసేసేయండి. వీడియో అనేది స్కిప్ చేయొద్దు. నేను అందుకనే నెక్స్ట్ హెయిర్ యాక్సెసరీ వచ్చేసి లాస్ట్‌లో పెట్టాననమాట. వీడియోని స్కిప్ చేసి చూస్తారు అనేసి. సో, మనం వీడియో పెట్టాము అంటే అందులో ప్రతి పాయింట్ కూడా ఏదైనా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికే ఉంటుంది. నేనైతే మోస్ట్‌లీ సోది చెప్పడానికి ట్రై చేయను. చాలామంది నేను చూస్తున్నాను కదా! చాలా వీడియోస్‌లో ఎక్కువ సోది స్టఫ్ పెడుతూ ఉంటారనమాట. కొంచెం వ్యూస్ రావాలి అనేసి. బట్ నాకైతే అంత సోది మాట్లాడడం కూడా చేత కాదు. సో, నేనేదో ట్రై చేసి నేను పెట్టింది ఎక్స్‌ప్లెయిన్ చేయడానికే ట్రై చేస్తాను. సో, ఇలా ఇవి హ్యాంగ్ అవుతున్నాయి కదా! ఇంకా హ్యాంగ్ అయితే నాకైతే కొంచెం లుక్ అనిపిచ్చింది. దీనికంటే మన దగ్గర చిన్న గోల్డ్ బుట్టలున్నా కూడా ఓకే. బట్ కొంచెం ఓవర్ వెయిట్ అవుతది అనిపిచ్చింది. ఇదైతే కొంచెం యంగ్‌స్టర్స్‌కి అంటే కొంచెం యంగ్ ఏజ్‌లో ఉండే వాళ్ళకి కొంచెం బావుంటుంది. చూసారా? ఓవరాల్ లాస్ట్ లుక్ అనమాట. మీకిది సింపుల్‌గా అనిపిస్తే దీన్ని ఆల్టర్‌నేటివ్‌గా పైన ఇంకో లైన్‌లో కూడా వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి హెయిర్ యాక్సెసరీ చూసేద్దామా? లేయర్స్‌గా చూస్తున్నారు కదా! సేమ్ దీనితోటే మనం ఫస్ట్ దీనికి కూడా 5 లైన్స్ 6 లైన్స్ మన ఇష్టం అనమాట. యాజ్ యూజువల్గా ఫస్ట్ లేయర్ మనకి చాలా చిన్నదిగా ఉండాలి. చూసారా? చిన్న లేయర్ తీసుకోవాలి. నెక్స్ట్ వన్ కొంచెం పెద్దది అనమాట. 2 లేయర్స్. నెక్స్ట్
జస్ట్ ఇట్లా అరేంజ్ చేసేసుకోండి. అరేంజ్ చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. థర్డ్, ఫోర్, ఒక 5 లేయర్స్ వచ్చేస్తుంది. ఇట్లా మనకి 5 లేయర్స్ వస్తుంది. మీకు ఇంకా కావాలి అంటే ఇంకా నెక్స్ట్ పైన చూడండి 7 లేయర్స్. 7 లేయర్స్ అయితే మోస్ట్ 7 అంటే మనకు చాలా సరిపోతుంది. మీరు చూసినట్లయితే ఇట్లా వస్తుంది అన్నమాట. ఇలా వస్తుంది. ఇది ఇలా పెట్టుకుంటాను. నేను ఇది ట్రై చేసి చూపిస్తాను. బ్యాక్గ్రౌండ్ నాయిస్ వల్ల నేను ఫుల్ అట్లాగే రా వాయిస్ ఉంచలేకపోయాను అనమాట. సో ఇది కొంచెం స్లిప్పరీగా ఉంటుంది. సో ఇదైతే నాకు 2 టైమ్స్ అలా సెట్ చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. మనకి హెయిర్ యాక్సెస్ ఎన్నున్నా కానీ దేని యూనిక్నెస్ దాందే కదా. ఈ డేస్లో ఇది కొత్త మోడల్ కాబట్టి నేను ఇట్లా ట్రై చేశాను. దట్టు ఎలాగో పర్ల్ చైన్ కాబట్టి మొత్తం సెట్ వైజ్ మనం 2 పెట్టుకుంటే అదొక సెట్ లాగా బాగుంటుంది కదా. దట్టు వైట్ క్లాత్స్కి వాటికైతే చాలా సెట్ అవుతుంది, పట్టు శారీస్కి అట్లా. సో దట్ నేను ఇట్లా ట్రై చేశాను అనమాట. మనం ఇది ఇట్లాగే పెట్టుకోవాలని లేదు. పైన హెడ్కి కానీ లేదంటే సైడ్కి కానీ ఎట్లా కావాలంటే అట్లా పెట్టుకోవచ్చు, యాజ్ యువర్ విష్ అనమాట. సో ఇది ఓవరాల్గా కంప్లీట్ అయిపోయిందనమాట. ఇది కూడా మనం ఎన్ని లేయర్స్ కావాలంటే అన్ని లేయర్స్ తీసుకోవచ్చు. నా దగ్గర ఉన్న లెంత్ వరకు నేను అది చేశాను అనమాట. సో 2 ఓవరాల్గా ఫైనల్ లుక్ చూసేసేయండి. నేనైతే ఈ వీడియోకి ఒక చిన్న గివ్ అవే మళ్ళీ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. మీకు కనుక ఎవరికైనా ఇది నచ్చితే రిక్వైర్మెంట్ కనుకుంటే కామెంట్లో పెట్టండి. నేను కనుక ఆ కామెంట్స్ వాళ్ళని చూసి, వాళ్ళ ప్రొఫైల్ చూసి, వాళ్ళ యూజ్ని చూసి వాళ్ళకి హెల్ప్ అయ్యిద్ది అనిపిస్తే ఇవి నేను వాళ్ళకి కొరియర్ చేస్తాను. సో తప్పకుండా మీకు కనుక నచ్చితే నా డ్రాబ్యాక్స్ని, నేను చేసిన వర్క్ని నచ్చితే నాకు తప్పకుండా కామెంట్ చేయండి. మీ కామెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ఆ గివ్ అవే అనేది కూడా నేను చూసి సెండ్ చేస్తాను. ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ ఒక పెయిర్ ఉంది కాబట్టి నేను యూజ్ చేసేది కూడా తక్కువే అనమాట. సో దట్ ఇది ఎవరికన్నా ఇస్తే వాళ్ళకన్నా హెల్ప్ అవుతుంది కదా నీటిలో ఉండే వాళ్ళకి అనేసి నేను ఇట్లా ప్లాన్ చేశాను అనమాట. హోప్ మీకు అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి. సో దట్ నెక్స్ట్ వీడియో పెట్టినప్పుడు మీకు లింక్ వస్తుంది. సో దట్ మీరు హ్యాపీగా చూసేసేయచ్చు. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. బై బాయ్. టేక్ కేర్.